తెలుగులో ఒక సామెత అయితే ఉంటది కదా, ముందొచ్చిన చెవుల కంటే వెనకాలొచ్చిన కొమ్ములనే బాగా ఇష్టపడతారని. అలా ఉంది మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల పరిస్థితి. అసలు మ్యాటర్ ఏంటంటే, అంతకంటే ముందు మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సినిమా అప్డేట్, షూటింగ్ అప్డేట్‌తో సహా మన ఛానల్‌లో అయితే ఉంటది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మనం మ్యాటర్‌లోకెళ్ళిపోతే, చిరంజీవి గారిది నెక్స్ట్ రిలీజ్ అవుతున్న సినిమా ఏంటి? 'విశ్వంబర'. అవును, అదే రిలీజ్ అయిద్ది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, 'విశ్వంబర' సినిమా కంటే దాని తర్వాత రిలీజ్ అవ్వబోయే మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే అనిల్ రావిపూడి గారి కాంబినేషన్ లో రాబోయే సినిమా మీద ఇప్పటికీ ఎక్కువగా అంచనాలు, అలాగే ఆడియన్స్ లో ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. 'విశ్వంబర' సినిమా కంటే ఎక్కువగా జనాలైతే ఆ సినిమా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, 'విశ్వంబర' సినిమా నుండి కంటెంట్ అయితే రిలీజ్ అయ్యి చాలా రోజులు అయితే అయింది. అందులోనూ సంక్రాంతికి వస్తున్నాం లాంటి రీజనల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత అనిల్ రావిపూడి గారి సినిమా అవటం, అందులోను దాంట్లో హీరోగా మన మెగాస్టార్ చిరంజీవి గారు అవటం వల్ల ఈ సినిమా మీద అనౌన్స్‌మెంట్ నుంచే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే భారీగా పెరిగిపోయాయి. ఇంకా ఈ సినిమా గురించి ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, చిరంజీవి గారు ఈ అనిల్ రావిపూడి గారి సినిమా కోసం 90 డేస్ అయితే డేట్స్ అయితే ఇచ్చారంట. ఈ మేలో అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అయ్యి అక్టోబర్‌కి అయితే పూర్తయిపోయి నెక్స్ట్ 2026 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అయ్యే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారంట. చూసారా అసలు అనిల్ రావిపూడి గారు ఎంత ఫాస్ట్ గా ఉన్నాడో. ఒక ప్లానింగ్, ఒక విజన్, ఒక పద్ధతి, ఒక డేట్ కు వస్తాను అని చెప్పాడంటే ఖచ్చితంగా ఆ టైంకి అయితే సినిమాని పూర్తి చేసి అయితే కూర్చుంటాడు. అందులోను సంక్రాంతి సీజన్ కి అనిల్ రావిపూడి గారు ప్లస్ మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్ అంటే ఆటోమేటిక్ గా అంచనాలు అయితే పెరిగిపోతాయి. ఇప్పుడు అదే జరుగుతుంది ఎగ్జాక్ట్ గా. 'విశ్వంబర' సినిమా కంటే దాని తర్వాత రిలీజ్ అవబోయే ఈ సినిమా గురించే జనాలైతే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. సరే, ఇదంతా బానే ఉంది. ఇంక ఇది పక్కన పెడితే అసలు 'విశ్వంబర' సినిమా ఎప్పుడు రిలీజ్ అయిద్ది? అసలు 'విశ్వంబర' సినిమా గురించి ఎటువంటి న్యూస్ కూడా ఎందుకు బయటికి రావట్లేదు అంటే, 'విశ్వంబర' సినిమా నుండి ఇప్పటికే ఒక టీజర్ అయితే వచ్చింది. ఆ టీజర్ రిలీజ్ అయిన తర్వాత అందరూ కూడా చాలా దారుణంగా అయితే ట్రోల్స్ అయితే చేశారు. విఎఫ్ఎక్స్ ఏంటి అలా ఉంది? బొమ్మలు పెట్టారా ఏంటి? అది ఇది అని చాలా రకాలుగా అయితే ట్రోల్స్ అయితే చేశారు. ఇప్పుడు వాటినన్నిటిని కూడా పరిగణలోకి అయితే తీసుకొని విఎఫ్ఎక్స్ ని ఇంకా మెరుగుపరిచే పనిలో అయితే వీళ్ళైతే ఉన్నారు. అందుకే 'విశ్వంబర' సినిమా అయితే లేట్ అవుతుంది. సమ్మర్ లో కూడా ఎట్టి పరిస్థితిలో 'విశ్వంబర' సినిమా అయితే రిలీజ్ అవ్వదు. అసలు యాక్చువల్ గా ఈ పాటికే ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అవ్వాలి. కానీ ఆ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఆ విఎఫ్ఎక్స్ కి వచ్చిన నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ ఏదైతే ఉందో దాన్నైతే వీళ్ళు కరెక్ట్ చేసే పనిలో అయితే ఉన్నారు. కాబట్టి అనిల్ రావిపూడి గారు లాంటి కమర్షియల్ సినిమా ఎప్పుడైనా రావచ్చేమో గానీ, ఈ 'విశ్వంబర' లాంటి సినిమాలు కెరియర్ లో ఒకటో రెండో వస్తాయి. కాబట్టి పక్కా సినిమా అవుట్‌పుట్ మీద 100కి 100% కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే 'విశ్వంబర' సినిమా నుంచి అప్డేట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. 'విశ్వంబర' సినిమాకి సంబంధించి స్టోరీ కావచ్చు, స్క్రిప్ట్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. కానీ దానికి 100కి 100% న్యాయం జరగాలంటే ఆ విఎఫ్ఎక్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా 100కి 100% కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయితేనే ఆ స్క్రిప్ట్ కి అయితే న్యాయం జరిగిద్ది. కాబట్టి సినిమా అనుకున్న దానికంటే కొద్దిగా లేట్ అయితే అయిద్ది. లేట్ అయినా సరే సాలిడ్ గా అయితే రాబోతున్నారు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఈ లోపు దాంతో పాటే ప్యారల్ గా మన అనిల్ రావిపూడి గారి సినిమా అయితే స్టార్ట్ అయిపోద్ది. అది మాక్సిమం 100కి 100% సంక్రాంతికి రిలీజ్ చేసే పనిలోనే ఉన్నారు. ఒకవేళ సంక్రాంతికి మిస్ అయితే నెక్స్ట్ సమ్మర్ కి అయితే వచ్చేస్తుంది సినిమా. సరే, మరి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.